మాజీ మంత్రి కొడాలి నాని మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నంకు చెందిన లా స్టూడెంట్ అంజనాప్రియ ఒక ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ 3వ పట్టణ పోలీసులు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మనతో పాటు అంజనాప్రియ ఉన్నారు. అసలు ఏ నేపథ్యంలో ఈ కేసు పెట్టాల్సిందో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎందుకు మీరు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? అవి అసలు వినగలే మాటలా అండి. అవేమన్నా ఎవరైనా సరే అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయినా ఎక్కడైనా అలాంటి అసెంబ్లీలో పబ్లిక్ మీడియాలో అలాగ మాట్లాడచ్చా అండి? అలాంటివి ఎంత దిగ్భ్రాంతి గురి చేస్తాయంటే ఆడవాళ్ళని బాడీంగ్ షేమింగ్ కానీ, లేని మాటలు కానీ, ఇలాగ బూతు పదజాలం కానీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఒక స్త్రీగా ఆ బూతు పురాణాన్ని తట్టుకోలేక నేను ఒక లా స్టూడెంట్గా సామాజిక బాధ్యతతో నేను ఫిర్యాదు చేయడం జరిగిందండి. అంటే ఏ విధంగా హర్ట్ అయ్యారు మీరు? ఆయన ఎలాంటి పోస్టులు పెట్టారు? అవి ఇంకా చెప్పలేనివండి, బూతులే. ఇంకా ఏది చూసినా మీరు ఏ వీడియో చూసినా సరే అన్నీ బూతులే. అవి ఒక అసభ్యకరమైన పదజాలంతో అసలు చెప్పడానికి కూడా రానివి అలాంటి మాటలన్నీ వాడారు. బాడీ షేమింగ్ అనేది కానీ, ఒక మనిషిని తీసుకుని ఒక గౌరవమైన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఒక మంత్రి అయ్యుండి అలా మాట్లాడకూడదు కదండి. అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. నేను గతంలో కూడా కంప్లైంట్ చేశాను, కానీ అప్పుడు తీసుకోలేదు పోలీసులు. 2-3 సార్లు కంప్లైంట్ చేశాను, తీసుకోలేదు. కానీ ఈసారి కంప్లైంట్ తీసుకున్నారండి. ఏమంటారండి, పోలీసులకి ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు? నేను పోలీసులకి సోషల్ మీడియాలో ఉన్నవే ఇచ్చానండి. ఏదైతే ఏ ఛానల్లో అయితే అతని ఇంటర్వ్యూలకు కానీ, అతను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానీ ఎలాంటివి అయితే ఇచ్చారో ఆ వీడియోలన్నీ పోలీసులకి ఇవ్వడం జరిగిందండి. అంటే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక కొడాలి నాన్నగారు చాలామంది మీద వ్యాఖ్యానాలు చేశారు, చాలా పోస్టులు పెట్టారు. ప్రధానంగా ఎవరిని అబ్యూజ్ చేసినట్టుగా మీరు కంప్లైంట్లో పేర్కొన్నారు? నేను ప్రధానంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారు, అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడడం వల్ల, అలాగే స్త్రీలను కూడా ఇలాగా చేయడం వల్ల, అసభ్యకరమైన పదజాలంతో బూతులతో తిట్టడం వల్ల నేను బాధపడ్డానని ఇచ్చానండి. అది కూడా కాకుండా యువతకి ఇదొక రోల్ మోడల్ కాకుండా, ఇదొక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోకుండా ఇలాగ మాట్లాడిన వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని నేను కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే చాలామంది ఎలాంటి పోస్టులు పెట్టారు, వాళ్ళందరినీ వదిలేసి ఒక్క కొడాలి నాన్నగారి మీద మీరు ఎందుకు కేసు పెట్టాల్సి? లేదండి, నేను కొడాలి నాన్నగారి మీదే నేను కంప్లైంట్ చేయలేదు. నేను అంతకుముందు చాలామంది మీద కంప్లైంట్ చేశాను. కాకపోతే నిన్న నేను కంప్లైంట్ కొడాలి నాన్నగారి మీద ఇవ్వడం వల్ల అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అంటే మనం ఒకటి చూడొచ్చండి, సాక్షాత్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారు, పోలీసులు పట్టించుకోలేదు. నేను ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో పెట్టాల్సి వచ్చిందండి. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంట? ఎందుకంటే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదండి. ఫస్ట్ నేను 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడే నా మీద ఎగనెస్ట్ నీ మీదే నేను ఫైల్ చేస్తాను కేసులు అని వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఒక లా స్టూడెంట్ని నన్నే బెదిరించేశారు. అలాంటప్పుడు వాయిస్ రైజ్ చేయడానికి లేదు కదండి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాగా ఒక లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతూ మనం ఏది చేసినా సరే తక్షణమే దానికి ఒక ప్రతిఫలంగా, ఒక రియాక్షన్గా తగిన చర్యలు తీసుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అంటే బెదిరించారంటున్నారు, ఎవరి నుంచి వచ్చింది థ్రెట్ మీకు? అది బెదిరింపు అనేది లోపల పోలీసుల దగ్గర నుండే వచ్చిందండి. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు నన్నే వెనక్కి పంపించేశారండి. కొన్నిసార్లు అయితే లోపలికి కూడా రానివ్వలేదండి. అంటే 5 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చింది దీని మీదకి? నేను 5 ఏళ్ళ నుంచి 2-3 టైమ్స్ పెట్టానండి కంప్లైంట్. ఫర్దర్గా నిన్న ఒకసారి కంప్లైంట్ చేశాను. సో వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకున్నారండి. నిన్న కంప్లైంట్ రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. అంటే మీరు తెలుగుదేశం పార్టీ అభిమాన, ఏ విధంగా మీరు దీంట్లో తలదొచ్చారు? నేను ఒక సామాజిక బాధ్యతతో ఒక స్త్రీగా, ఒక బాధ్యతాయుతమైన స్త్రీగా, ఒక లా స్టూడెంట్గానే నేను ఇది చేశానండి. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఎలాంటి జస్టిస్ జరగాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి? ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలనుకుంటున్నానండి. ఎవరికి ఇదే ఒక రోల్ మోడల్ కాకుండా దీన్ని ఇంతటితోనే మొదట్లోనే తుంచాలని, దీనికి ఎవరు ఇలాంటివి చేయకుండా ఇంకోసారి భయపడేలాగా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూశారు కదా, అందులో పెట్టిన సెక్షన్ ప్రకారం దేని ప్రకారం ఏ సెక్షన్ పెట్టారంటారు మీరు?
ఐటీ యాక్ట్ ప్రకారం 67 పెట్టారండి. అది కూడా ఏంటంటే ఇవి ఫోర్స్ఫుల్గా ఇలాగ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ఫాల్స్ స్టేట్మెంట్స్ని, దానికి ప్లస్ బిఎన్ఎస్ 353 క్లాస్ 2, బిఎన్ఎస్ 352 పెట్టారండి. అవి కూడా ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ కింద, ప్లస్ ఇంటెన్షనల్గా ఒకళ్ళ మీద బాడీ షేమింగ్లా చేయడం వల్ల ఆ కేసులు అనేవి నమోదయ్యాయండి. ఎప్పటిలోగా ఏమన్నారండి పోలీసులు? ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తామని కానీ ఇంకోటి కానీ ఏమన్నా చెప్పారా? ఏమన్నా లేదండి, ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగాక తీసుకుంటారండి. సో ఒకటే చెప్తున్నారు, అంజనా ప్రియ లోగడ చాలాసార్లు నేను ఇదే విషయం మీద పోలీసులు కంప్లైంట్ చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఎప్పుడైతే నిన్న మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను, ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం సమాజం తలదించుకునేలాగా ఎవరు కూడా ఉచ్చరించలేని పదజాలంతో ఈ పోస్టులన్నీ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అంజనా ప్రియ కంప్లైంట్ మీద పోలీసులు ఆ కేసు నమోదు చేశారు. ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మరి త్వరలో ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.